హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. నేను లేట్గానే చెప్తున్నాను, కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సంబంధించి కన్వర్ కోట, మేనేజ్మెంట్ కోట, అసలు యూనివర్సిటీ నుంచి పదే పదే మళ్ళీ డాక్యుమెంట్స్ని రీఅప్లోడ్ చేయమని ఎందుకు వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ తెలంగాణలో కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. అది ఎలా తెలుస్తుంది, ఏం చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. మన ఛానల్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేనేజ్మెంట్ కూడా అప్లికేషన్ చేసుకోకపోయినా, సో ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, అడ్మిషన్ రిలేటెడ్ అయినా, కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉండి, ప్రయారిటీ విషయంలోనైనా డౌట్స్ ఉండి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. ఆ తర్వాత నా పర్సనల్ మొబైల్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ అప్డేట్, ఇది లేట్గానే చెప్తున్నాను. ఈ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మనకు రౌండ్ 1 రిపోర్టింగ్ అనేది 31st వరకు ఇచ్చారు. ఓకేనా, ఎక్స్టెండ్ అయింది. 31st వరకు ఇచ్చారు. అంటే మనకు 29th అయిపోవాల్సింది 31st వరకు రిపోర్టింగ్ ఛాన్స్ ఇచ్చారు. సో 31 వరకు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ 1 or 2 days ఏం చేస్తారంటే, మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటాని ఎంసీతో షేర్ చేయడానికి టైం ఇస్తారు. అనుకున్న టైంకి మనకు 5th నుంచి, ఓకేనా, 5th నుంచి సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇది అప్డేట్ అనమాట. లేట్ అయింది, కానీ 31st వరకు మనకు ఎక్స్టెన్షన్ అనేది ఉంది కాబట్టి 31st వరకు ఆల్ ఇండియా కూడా రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాతనే మనకు క్లియర్ వేకెన్సీ ఏంటి, వర్చువల్ వేకెన్సీ ఏంటి అనేది కనిపిస్తుంది. సో మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది. చాలా మంది అడుగుతున్నారు, రీజాయినర్ ఆర్ క్లారిఫికేషన్ టు న్యూ ఆర్టికల్ ఇన్ డెక్కన్ క్రానికల్ ఆన్ 27th. సో ఈ అసలు ఆర్టికల్ ఏంటి, ఈ ఆర్టికల్లో వచ్చిన న్యూస్ ఏంటి అనే దాని మీద మనకు ఒక 8 పాయింట్స్తోనే కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదే క్లారిటీ జీవో నెంబర్ 33 మీద ఇవ్వమని నేను యూనివర్సిటీకి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కానీ అప్పుడు ఇవ్వలేదు. కానీ డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఆర్టికల్ మాత్రం రిప్లై ఇచ్చారు. అసలు డెక్కన్ క్రానికల్ ఆర్టికల్లో ఏమొచ్చిందంటే, యాక్చువల్ ఆర్టికల్ ఏం చెప్పిందంటే, జీవో నెంబర్ 33 ప్రకారం స్టూడెంట్స్ నాన్ లోకల్ అవుతున్నారు, లోకల్ అవుతున్నారు అనేది ఇష్యూ, అది కోర్టులో ఉంది అనే పాయింట్ ఒకటి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, డెక్కన్ క్రానికల్లో వచ్చిన పాయింట్ ఏంటంటే, మీరు మేనేజ్మెంట్ కూడా అప్లికేషన్ చేసినప్పుడు 9th, 10th, 11th, 12th డీటెయిల్స్ అనేవి మీకు ఎంటర్ చేయమని చెప్పలేదు. కన్వర్ కోటాలో ఎంటర్ చేయమని చెప్పారు, కానీ మేనేజ్మెంట్ కోటాలో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పలేదు. ఈ ఎంటర్ చేయడం అని చెప్పకపోవడం వల్ల నేను మీకు అప్లై లిస్ట్ వచ్చిన రోజు ఒక పాయింట్ చెప్పాను. మీరు జెన్యున్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ పాయింట్లో నేను ఏం చెప్పానంటే, మనకు కన్వర్ కోటాకు సంబంధించి నాన్ లోకల్ అండ్ ఓయూ అని డిసైడ్ చేశారు. సో ఇది ఎలా అంటే వెరిఫికేషన్ ద్వారానే డిసైడ్ చేశారు. అదే మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి కొంతమంది స్టూడెంట్స్కి నాన్ లోకల్ అని ఉంటే, కన్వర్ కోట అప్లై లిస్ట్లో ఏమో నాన్ లోకల్ ఉంటే, మేనేజ్మెంట్ కోట అప్లై లిస్టులోనేమో ఓయూ అని ఉంది. ఇది ఎలా సాధ్యము అంటే, ఇక్కడ మనకు డీటెయిల్స్ అడిగాడు, ఇంటర్మీడియట్ 10th డీటెయిల్స్ అడిగారు కాబట్టి అక్కడ 10th బోర్డు ఇంటర్మీడియట్ బోర్డుకి మ్యాప్ చేసి నాన్ లోకల్ అని ఇచ్చారు. అదే మనకు వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి డీటెయిల్స్ తీసుకోలేదు కాబట్టి అప్లై చేసేటప్పుడు నేను ఓయూ అని పెడితే ఓయూ అని వచ్చింది, ఎన్ఎల్ అని పెడితే ఎన్ఎల్ అని వచ్చింది. సో ఈ విధంగా డాటా అనేది తీసుకోవడం జరిగింది. అందుకే మీకు చెప్పాను, 90% అనేది కన్వర్ కోటాలో ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో అది మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అవ్వచ్చు. కానీ మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి అది ఒక 70 to 75% మాత్రమే పర్ఫెక్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఇంకో డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ ఏమొచ్చిందంటే, బి కేటగిరీ లోకల్ ఉండకపోవచ్చు ఈ ఇయర్ నుంచి వస్తే, దానికి క్లారిటీ ఇస్తూ 9 పాయింట్స్ ఇచ్చారనమాట. జీవో నెంబర్ 33 ప్రకారం ఏముంటుంది, 9th, 10th, 11th, 12th ఏవైతే వాటిని వెరిఫై చేసి ఇస్తాము. అండ్ ప్రజెంట్ ఇచ్చిన లిస్టులు ఏవైతే జస్ట్ అప్లై లిస్టులు మాత్రమే, ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే మేము మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ జీవో నెంబర్ 33 కేసు ఏదైతే ఉందో అది హైకోర్టులో ఉంది. హైకోర్టు జడ్జిమెంట్ని ఆధారపడి నెక్స్ట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి అని వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేస్తూ 8 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది 7th దానికోసం అనమాట. అంటే వెరిఫై చేయకుండానే అప్లై లిస్ట్లో అందరికీ ఓయూ ఇచ్చారు. కొంతమంది ఏంటంటే మాతో అప్లికేషన్ చేసుకున్న కొంతమందికి ఏమో ఓయూ ఇచ్చారు, మాకేమో నాన్ లోకల్ ఇచ్చారంటే, అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఓయూ అని సెలెక్ట్ చేసుకొని ఉంటారు మేనేజ్మెంట్ కోటాలో.
కానీ ఇక్కడ వెరిఫై చేసిన తర్వాతనే KNRHS నుంచి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఎవరైతే తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాకు అప్లికేషన్ చేసుకున్నారో మీకు రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వరీ అనే ఒక న్యూ అప్డేట్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. మీ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు క్వైరీ వస్తుంది. ఆ క్వైరీలో ఏమేమి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనేది మళ్ళీ వస్తుంది. అందరికి వస్తుందా క్వైరీ అంటే? అందరికీ రాదు. ఎవరికైతే అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వస్తుంది. క్వైరీ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. సార్ మాకు క్వైరీ రాలేదు అంటే మీరు వెయిట్ చేయండి, డైరెక్ట్ ఫైనల్ లిస్ట్లో మీ పేరు అనేది వస్తుంది. తెలంగాణలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోలేము. tspvtmedadm.tschc.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వైరీ అని వస్తుంది. ఓకేనా, మీకు మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది క్వైరీ ఐడి. ఏదైనా మిస్టేక్స్ ఉంటేనే వస్తుంది, అందరికీ రాదు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి రెస్పాండ్ అవ్వండి. సో కమింగ్ టు NTRHS ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్డేట్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ ఒక 3 days నుంచి స్టూడెంట్స్కి పేరెంట్స్కి చుక్కలు చూపిస్తూ ఉన్నారు, ఈవెన్ మెంటర్స్కి కూడా. అదేంటని చెప్తాను. ఫస్ట్ మనకు PWDకి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ వచ్చింది. ఈ PWD వెరిఫికేషన్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 100% సీట్ వస్తుంది, కన్ఫామ్గా సీట్ వస్తుంది. ఎందుకంటే 192 సీట్స్ ఉన్నాయి, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఆబ్సెంట్ స్టూడెంట్ అండ్ నాట్ ఎలిజిబిలిటీ. ఓకేనా, దాంతో ప్రకారం మనకి ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కంప్లీట్గా అసలు MBBS చేయడానికి అర్హురాలు కాదు. సో ఎందుకు అంటే 80% ఆఫ్ ద డిజబిలిటీ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ లిస్ట్ ఇచ్చారు. ఎవరైతే మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, కన్నర్ కోటాకు సంబంధించి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. NTRHS వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మేబీ డేటా డిలీట్ చేసి ఉంటారండి. ఫస్ట్ పాయింట్. ఓకేనా, ఒక స్టూడెంట్కి 10 సార్లు పంపిస్తూ ఉన్నారు, డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయండి, డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయండి. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్ అయిన వాళ్ళకి రీఅప్లోడ్ వస్తుంది, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అయిన వాళ్ళకి రీఅప్లోడ్ వస్తుంది. సార్ మాకు ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చింది అయినా మేము అప్లోడ్ చేయాలంటే, ఫస్ట్ పాయింట్ కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. ఫస్ట్ టెక్నికల్ ప్రాబ్లం. ఓకేనా, సో టెక్నికల్ ప్రాబ్లం. సెకండ్, మీ అందరికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయ్యి అందరికీ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చిన తర్వాతనే మీకు అఫీషియల్గా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థర్డ్ పాయింట్, సార్ నాకు మెరిట్ లిస్ట్ వచ్చింది, నాకు ఫైనల్ సబ్మిషన్ వచ్చింది అయినా రీఅప్లోడ్ చేయమని వచ్చింది, మెయిల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. సో లాగిన్ అవ్వండి, సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్ళండి. ఏ డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేయమని ఉంటే ఆ డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేయండి. సో ఇంకొక ఇష్యూ ఏంటంటే రీఅప్లోడ్ చేయమని వచ్చింది కానీ అక్కడ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. రీఅప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఏది డిస్ప్లే అవ్వట్లేదు. సార్ ఏది డిస్ప్లే అవ్వట్లేదు, వాళ్ళు మీకు మెసేజ్ చేశారంటే ఎవరిది మిస్టేక్? మీది కాదు, యూనివర్సిటీ వాళ్ళది మిస్టేక్. కాబట్టి వదిలేయండి. ఎవరికైతే మీకు రీఅప్లోడ్ చేయమని వచ్చిందో సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్ళి లాగిన్ అవుతారో అక్కడ రీఅప్లోడ్లో క్లాస్ టైప్ 10 ఆధార్ కార్డా లేకపోతే ర్యాంక్ కార్డా లేకపోతే ఇంకేమైనా ఉందో అది ఏది ఉంటే అది అప్లోడ్ చేయండి. ఓకే, అది ఏది ఉంటే అది అప్లోడ్ చేయండి. సో ఒకవేళ అప్లోడ్ చేయకపోతే మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు రాకపోయినా మళ్ళీ ఒక 2 రోజుల టైం అనేది ఇస్తారు. సో కాబట్టి దాని విషయంలో మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడు 10 సార్లు అప్లోడ్ చేయమంటే 10 సార్లు అప్లోడ్ చేయండి, 20 సార్లు అప్లోడ్ చేయమంటే 20 సార్లు అప్లోడ్ చేయండి, ఎన్నిసార్లు అప్లోడ్ చేయమని వస్తే అన్నిసార్లు అప్లోడ్ చేయండి. అయితే ఎందుకు వస్తుంది మరి అందరికి వస్తుంది అంటే అందరికీ రావట్లేదు. మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు 4 కార్నర్స్ క్లియర్గా ఉందా, 500 KB బిలో ఉందా, PDF ఫార్మాట్లో ఉందా అండ్ క్లియర్గా ఉందా, చూడడానికి విజిబుల్గా ఉందా. నేను చాలా మంది స్టూడెంట్స్ చెప్పాను, ఆల్రెడీ వేరే సీరియస్ కూడా చెప్పాను, మొబైల్తో స్కాన్ చేయకండి, మొబైల్తో ఫోటోలు తీయకండి, మొబైల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకండి, వీలైతే దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీ స్కానింగ్ చేయించుకోండి. ప్రాపర్గా 4 కార్నర్స్ కవర్ అయ్యే విధంగా స్కాన్ అవుతుంది, స్కాన్ అయిన డాక్యుమెంట్ని పెట్టండి అని చెప్పాను. చాలా మందికి 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రీఅప్లోడ్ వచ్చిందో వాళ్ళలో మొబైల్లో అప్లోడ్ చేసిన వాళ్ళకి వచ్చింది. మిగతా స్టూడెంట్స్ 10% వాళ్ళకి రీఅప్లోడ్ వచ్చింది కానీ వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్ అని అప్లోడ్ చేయకపోవడం వల్ల చాలా మంది అంటున్నారు, సార్ మా దగ్గర కరెక్ట్గానే ఉంది అయినా మాకు వస్తుంది. మీకు రీఅప్లోడ్ అని వస్తే అప్లోడ్ చేయండి, రీఅప్లోడ్ అని రాకపోతే ఆప్షన్ అనేది ఎనేబుల్ కాకపోతే వదిలేసేయండి. ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాతే వస్తుంది. ఇది కంప్లీట్గా టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, టెక్నికల్ ప్రాబ్లం. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అని, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అని అండ్ కొత్తగా వచ్చిందనమాట, వెబ్సైట్ కొత్తగా వచ్చింది. మీకు ఎంతవరకు తెలుసు, నాకు కూడా అంతవరకు తెలుస్తుంది. టెక్నికల్ టీం వాళ్ళకి కాల్ చేస్తే మేము సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో కాబట్టి అది కంప్లీట్గా టెక్నికల్ ప్రాబ్లమే. ఓకే, ఫస్ట్ ఒక
ఒకవేళ రీఅప్లోడ్ చేయమన్నప్పుడు మళ్ళీ డాక్యుమెంట్స్ అనేవి న్యూగా ఫ్రెష్గా ఇంటర్నెట్ షాప్ కానీ మీ సేవ కానీ వెళ్ళి స్కాన్ చేయించుకొని అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. అప్లోడ్ చేయమని వచ్చింది కానీ అప్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వట్లే అంటే ఊరుకోండి. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్లోడ్ వచ్చింది, మళ్ళీ రీఅప్లోడ్ చేయమన్నది అన్నప్పుడు కూడా మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 వచ్చింది, ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ రావట్లేదు అంటే వెయిట్ చేయండి, అందరికి వస్తుంది. సో కాబట్టి ఇది మీ ఫాల్ట్ కాదు, యూనివర్సిటీ వాళ్ళ ప్రాబ్లం. ఓన్లీ కన్నర్ కోటనా అంటే కన్నర్ కోట కాదు, మేనేజ్మెంట్ కోట. మెంటర్షిప్లో ఎంత టార్చర్ ఉందంటే ఒక్క స్టూడెంట్ 10 సార్లు కాల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళకి కాదు, యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళని ఒకటికి 10 సార్లు వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. మెయిల్స్, మెసేజ్లు, లాగిన్ అవుతే రావట్లేదు, ఇది రావట్లేదు. సో వాళ్ళు మాకు కాల్స్ ఇదే అవుతుంది అనమాట. దీనివల్లనే స్టూడెంట్స్ ఎవరైతే ఆయుష్ వాళ్ళు ఉన్నారో చాలామంది అడుగుతున్నారు అనమాట, ఆయుష్కి సంబంధించి అప్డేట్స్ చెప్పట్లేదని. నాకు ఒక 3-4 అవర్స్ టైం ఇవ్వండి, ఆయుష్కి సంబంధించిన ప్రయారిటీ లిస్ట్, ఆయుష్కి సంబంధించిన డీటెయిల్స్తోని ఒక కంప్లీట్ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బికాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ప్రాబ్లం వల్ల అసలు టైం లేకుండా పోయిందనమాట. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, వీడియో అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.